ఎమ్మెల్సీ తాత మధు ఉన్నారు, మాట్లాడదాం. పొంగులేటికి సంబంధించినటువంటి అవినీతిపైన ఇప్పుడే గవర్నర్ కలిసారు, కంప్లైంట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. డైరెక్ట్గా సైట్కి వెళ్ళి పొంగులేటి కుమారుడు కబ్జా చేస్తూ ఉన్నారు, చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఉన్నారు, తాత మధు ఉన్నారు. మంత్రి పైన డైరెక్ట్ ఆరోపణలు చేస్తారు. సభలో మాట్లాడారు, డైరెక్ట్ ఆ స్పాట్కి వెళ్ళేసి ఆ భూమిలో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. అసలు ఏమేమి ఆరోపణలు ఉన్నాయి, ఎందుకు పొంగులేటి అంశంలోనే ఎక్కువగా లేవనెత్తా ఉంది బీఆర్ఎస్? కబ్జాలకి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ పొంగులేటి. ఇది నేను గత బీఆర్ఎస్లో ఆయన ఉన్న దగ్గర నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను నేను. ఎందుకంటే పొంగులేటి అనేటువంటి యొక్క రాజకీయ ప్రస్థానమే అవినీతి స్టార్ట్ అయింది. పొంగులేటి అనే వ్యక్తి అవినీతి లేకుండా లేదు. అవినీతి పొంగులేటి రెండు కలిసే ప్రయాణం చేస్తాయి. కాబట్టి ఆ రోజు బీఆర్ఎస్లో ఉన్న కాడి నుంచి ఈ రోజుకి వచ్చే వరకు కూడా ఇప్పుడు విచ్చలవిడిగా మంత్రి పదవి వచ్చాక హైదరాబాద్నే కబ్జా చేద్దామనే పరిస్థితి ఉండు. రేవంత్ రెడ్డిని కూడా కబ్జా చేసే పరిస్థితికి వస్తుంది. రేపు రోజుల్లో, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డిని కూడా కబ్జా చేస్తాడు. పొంగులేటి అనేటువంటిది ఒక అనకొండ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక అనకొండ. వారి గురువు గారు ఆంధ్రాలో ఎట్లున్నాడో ఇక్కడ కూడా ఆయన ఒక అనకొండ ఇక్కడ. కాబట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఏం మిగలదు. రంగారెడ్డిలో రాళ్ళు కూడా మిగలవు. రాళ్లతో తుప్పలు అన్నీ మింగేస్తాడు పొంగులేటి. కాబట్టి పొంగులేటి అవినీతి అనేటువంటి చెప్పుకుంటూ పోతే ఒక మహాభారతం, రామాయణం లాగా పెద్ద గ్రంథాలు రాయాల్సి వస్తుంది. కాబట్టి అందరికీ అర్థమవుతుంది, పొంగులేటి అనేటువంటి వాళ్ళు పేదల భూములే కాదు, వాళ్ళ సొంత మిత్రుల భూములు కూడా నొక్కుతూ ఉన్నాడు. ఆయనకి ఎక్కడనేది కాదు. ఇంతకుముందు ఏంటంటే వస్తే కమిషన్ల బేస్ మీద వర్కులు చేశాడు. కమిషన్ లేదు, ఎవడు తీసపోతే వాడిని దొక్కేస్తూ ఉన్నాడు. కాబట్టి పొంగులేటి అనేటువంటిది ఇలా కేవలం క్రషర్ మిల్ ఒకటే కాదు. నిన్న అక్కడ ఎవరో మన షా అని పాపం వాళ్ళు మార్వాడీశ్వరు వాళ్ళది ఖమ్మం నుంచే ప్రస్థానం స్టార్ట్ అయింది అయింది. ఖమ్మం నుంచే ప్రభుత్వ భూములు కొల్లగొట్టడం మొదలుపెట్టిండు. ఖమ్మంలో హైయెస్ట్ ప్రభుత్వ భూములు కొల్లగొట్టినటువంటి వ్యక్తి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాబట్టి ఇవాళ నేను మంత్రిగా ఉన్నా నాకేం సంబంధం. ఆయన పెళ్ళం, ఆయన కొడుకు, ఆయన అల్లుడు, ఆయన బిడ్డ వీళ్ళంతా కంపెనీలో డైరెక్టర్స్గా ఉంటారు. కానీ కంపెనీ నాది కాదని చెప్తారు. సిగ్గుండాలి కదా కనీసం. ముఖ్యమంత్రికి కూడా సిగ్గుండాలి మాట్లాడటానికి. ఆయన కూతురు పెళ్ళం ఉంటే ఈయనకేం సంబంధమయ్యా అని మాట్లాడుతున్నాడు. అంటే నీ భార్య, నీ కొడుకు, నీ అల్లుడు ఉంటే నీది కాదా కంపెనీ? ఆ డబ్బులు నువ్వు వాడలేదా? ఉత్త గాలి మాటలు చెప్తారు. కాబట్టి పొంగులేటి యొక్క అవినీతి మీద ఈ రాష్ట్రంలో చర్చ జరగాలి. తక్షణం పొంగులేటి అనే వ్యక్తిని రాష్ట్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. పొంగులేటి తెలంగాణ క్యాబినెట్లో ఉంటామంటే తెలంగాణకు సిగ్గుచేటైన విషయం. దేశవ్యాపితంగా ఈ విషయాన్ని చూసి తెలంగాణ మీద సిగ్గుపడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పొంగులేటి ఒక్క దాంట్లో లేడు, కాంట్రాక్ట్స్ ఉన్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్లో, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో ఆయన టెండర్ దక్కించుకున్నాడు. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. తర్వాత మీరు ఇప్పుడు ల్యాండ్స్ అంటారు, రెవెన్యూ మినిస్టర్ కూడా ఆయన్నే. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టుంది ఈ ప్రభుత్వంలో. ఆయన రెవెన్యూ మంత్రి అంటే అరే భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం నువ్వు కబ్జా చేసుకొని ఈ ప్రభుత్వం ఆయనకి లైసెన్స్ ఇచ్చింది, తాళాలు ఇచ్చింది. అంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చారు. పొంగులేటి అనేటువంటి ఒక కబ్జాదారుడికి రెవెన్యూ మంత్రిగా పదవి కట్టబెట్టి తాళం ఇచ్చారు. నువ్వెంతన్నా ఆక్రమించుకో హైదరాబాద్ చుట్టుపక్కల, కానీ మాకు కప్పం కట్టు, మా కేరళ కప్పం కట్టు, ఢిల్లీ కప్పం కట్టు, ఇంకెక్కడ అవసరం ఉంటే ఆడికి కప్పం కట్టు. కప్పం కట్టింది కాబట్టి ఇస్తున్నారు. మీరు డిమాండ్ చేసినట్టు చర్య తీసుకునే అవకాశం ఉంటుందా? మంత్రి పదవిని తప్పించే సిచ్యువేషన్ ఉందా? మేము గవర్నర్ గారిని రాష్ట్రానికి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఉన్నటువంటి వ్యక్తి గవర్నర్ గారు, గవర్నర్ గారికి విజ్ఞప్తి చేశాం. రాజ్యాంగపరంగా ఉన్న అవకాశాలు పరిశీలించి ఆయన మీద చర్య తీసుకోవాలి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ఒక వ్యక్తి మంత్రిగా ఉండి రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా ఉండి రెవెన్యూని మొత్తాన్ని కొల్లగొడుతున్నాడు. కాబట్టి ఇమీడియట్గా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని మేము చెప్పాము. మేము వాళ్ళేమో సిబిసిఐడి అంటున్నారు, మేము సభా సంఘం అంటున్నాం. గతంలో కూడా సభా సంఘాలు వేశారు. ఈ పొంగులేటి గారి యొక్క రాజకీయ గురువు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు నాగం జనార్దన్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఆరోపణ చేస్తే నాగం జనార్దన్ రెడ్డి గారిని దానికి అధ్యక్షుడిగా పెట్టి సభా సంఘాన్ని వేస్తే నాగం జనార్దన్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని పరిశీలించి రావడం. మేము పడింది కూడా అది. వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ సిబిఐసిఐడి వాళ్ళ పోలీసులతో వాళ్ళు చేసేది ఏంటి? అందుకోసం మేము సభా సంఘాన్ని ఏమంటున్నాం, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. మంత్రి పొంగులేటి ఖమ్మం నుంచే ప్రస్థానం స్టార్ట్ చేసిండు. ఖమ్మంలో ప్రభుత్వ భూములు కబ్జా స్టార్ట్ చేస్తూ హైదరాబాద్కు చేరుకుంది. రేపు ఫ్యూచర్లో రేవంత్ రెడ్డిని కూడా కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఆల్రెడీ ప్రైవేటు భూములు, ప్రభుత్వ భూములతో పాటు అన్ని గుట్టలు,
అన్నీ కూడా తుప్పలు కూడా కబ్జా చేసినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. ఆయన ఒక పెద్ద అనకొండ అంటున్నారు ఎమ్మెల్సీ తాతా మధు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్, లోక్ భవన్.